కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తీవ్ర జ్వరంతో యశోద ఆసుపత్రిలో చేరిన కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న కేసీఆర్ నిన్న యశోద ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఉదయం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత యశోద ఆసుపత్రికి వెళ్లి తండ్రి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. 15 రోజుల క్రితం పూర్తి స్థాయి వైద్య పరీక్షలు చేయించుకునేందుకు గచ్చిబౌలిలోని ఏజీ ఆసుపత్రికి వెళ్లారు కేసీఆర్. నిన్న హై ఫీవర్తో యశోద ఆసుపత్రిలో చేరారు. కేసీఆర్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. సోడియం లెవెల్స్ తక్కువగా ఉండటంతో అబ్జర్వేషన్లో పెట్టారు. ఇవాళ బ్రెయిన్, గుండెకి సంబంధించిన పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఇంకొన్ని టెస్టులు చేయాల్సి ఉందని చెప్తున్నారు. దీంతో 2 రోజుల తర్వాత కేసీఆర్ ను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నిన్నటి నుంచి కేటీఆర్, సంతోష్ ఆసుపత్రిలోనే ఉన్నారు. తీవ్ర జ్వరంతో యశోద ఆసుపత్రిలో చేరిన కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధిక లైవ్ లో అందిస్తారు. రాధిక, శ్రావణి, నిన్న సాయంత్రం కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోద హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా నిన్న జ్వరంతో ఇక్కడ అడ్మిట్ అయిన కేసీఆర్కి అనేక పరీక్షలు, వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత తనకి బీపీ ఫ్లక్చుయేషన్స్, అట్లాగే షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరగటము, మరోవైపు సోడియం లెవెల్స్ విపరీతంగా తగ్గటము అనేది జరిగింది అని చెప్పేసి ఆసుపత్రి వర్గాలు నిన్న సాయంత్రం హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేయటం అయింది. అయితే ఒకవైపు సోడియం లెవెల్స్ని పెంచినా కూడా మళ్ళీ బీపీ ఆల్రెడీ ఎక్కువగా ఉంది కాబట్టి కొంత ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో అబ్జర్వేషన్లో అయితే ప్రస్తుతం పెట్టారు. అయితే మరి కాసేపట్లో కేసీఆర్కి ఇటు బ్రెయిన్కి సంబంధించి, హార్ట్కి సంబంధించిన వైద్య పరీక్షలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అట్లాగే మిగిలిన అన్ని బ్లడ్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసి ఇటు పరీక్షలకు పంపించారు. రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత పూర్తి వైద్య చికిత్సలు అయితే మొదలు పెడతారు. ప్రస్తుతానికి దాదాపుగా 15 రోజుల నుంచి కూడా ఆరోగ్యం సరిగ్గా లేక ఇప్పటికే 2 సార్లు ఏజీ హాస్పిటల్కి వెళ్ళి పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించుకున్న తర్వాత మళ్ళీ నందినగర్కి రీచ్ అయ్యి కొంత రెస్ట్ తీసుకున్నప్పటికీ కూడా ఆరోగ్యం కుదుట పడకపోవడంతో మళ్ళీ ఇక్కడ యశోద హాస్పిటల్కి రావడం జరిగింది. నిన్న సాయంత్రం హై ఫీవర్తో అడ్మిట్ అయినట్టుగా కూడా డాక్టర్లు చెప్తున్నారు. అయితే ఈ హై ఫీవర్లోనే బీపీ, షుగర్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉన్నాయి అనే ఉద్దేశంతో ఇటు హాస్పిటల్ అడ్మిషన్ చేసుకుని దాదాపుగా 3 రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచాలి అని వైద్యులు చెప్తున్నారు. అయితే నిన్న ఇటు ఆసుపత్రి వర్గాలు ఇచ్చిన బులెటిన్ ప్రకారము హై షుగర్ లెవెల్స్, అట్లాగే సోడియం లెవెల్స్ బాగా పడిపోవటం కూడా జరిగింది అని చెప్పారు. సో దీంతో హార్ట్ మీద ఎఫెక్ట్ పడకుండా, కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడకుండా కొంత వైద్య పరీక్షలు అయితే చేస్తున్నారు. ఇప్పటికే బ్లడ్ శాంపిల్స్ అన్ని కూడా నిన్న కలెక్ట్ చేసిన బ్లడ్ శాంపిల్స్కి సంబంధించిన రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ మరి కాసేపట్లో బ్రెయిన్, అట్లాగే హార్ట్కి సంబంధించిన వైద్య పరీక్షలు కూడా చేయబోతున్నారు. ఈ పరీక్షల అనంతరం వచ్చిన రిజల్ట్స్ ప్రకారం ఆయనకి ట్రీట్మెంట్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నిన్నటి నుంచి కేసీఆర్తో పాటు ఇటు తనయుడు కేటీఆర్, అట్లాగే సంతోష్ కూడా కేసీఆర్తోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్సీ కవిత, కేసీఆర్ కూతురు కూడా కొద్దిసేపటి క్రితం వచ్చి వైద్యులతో తండ్రి ఆరోగ్య పరిస్థితి పైన ఆరా తీయటం జరిగింది. సో ఇప్పటికైతే ప్రస్తుతానికి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది అని వైద్యులు చెప్తున్నారు. మరి కాసేపట్లో ఈ పూర్తి స్థాయి పరీక్షలు, వైద్య పరీక్షలు కూడా చేసిన తర్వాత ఒక 3 రోజుల పాటు అబ్జర్వేషన్లో పెట్టి తర్వాత డిశ్చార్జ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్ రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.